కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. స్కూల్ లైఫ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? స్కూల్ నుంచి పుట్టిందే స్కూల్, లైఫ్ మనం చేసే జర్నీ, ఈ రెండింటిని కలిపితే స్కూల్ లైఫ్. ట్రైలర్ రిలీజ్ చేస్తే 1 మిలియన్ రావడం అనేది పెద్ద పెద్ద స్టార్స్ అయితే ఒక మూవీసే నేను చేయలేండి. 70mm నేను నన్ను చూసుకోవాలి, నా టాలెంట్ ఏదైతే ఉందో అది నేను అక్కడ నిరూపించుకోవాలి అని చెప్పేసి మూవీస్ చూసాను. విలన్కి ఒక్కరికే జడ్జ్మెంట్ ఉండదు, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇదేమన్నా ఉందా మైండ్లో? నిలబడి డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఎలా తీసుకోవాలి, ఆ డైలాగ్ని ఎలా చేయాలి అనేది ఒక ఆడదానికి మీరు చేసే లైంగిక నొప్పి ఎంతరా? అదే చేయాలని ఉన్నాను. ఫోక్స్ డాన్సర్గా వచ్చినప్పుడు కానీ అప్పుడు ఏమైనా కొంచెం భయం వేసేదా? బోలే సార్ రైతు సాంగ్తో నన్ను పరిచయం చేశారు. రైతు పాడుగాను నీ రాతో ఒకటే చెప్పాడు డాడీ, తప్పు ఒక్కటి చేయొద్దు, బాడీ ఒక్కటే బయట చూపించి. పాతకాలంలో సావిత్రి గారు అలాంటి వాళ్ళు చూడమ్మా ఇక్కడ దాకా డ్రెస్సులు వేసినారు శారీలకి, వాళ్ళు ఎంత అందంగా కనబడుతున్నారో. యాక్టింగ్ అనేది బట్టల్లో కాదు, నీ ఫేస్లో ఉండాలా, నువ్వు మాట్లాడే మాటల్లో ఉండాలి. డే కట్టుకుని ఇలాంటి రోలే నాకు కావాలంటే కొంతమందికి కుదురుతుంది, సాయి పల్లవి గారు లాంటి వాళ్ళకి, అందరికీ అవకాశం ఉండదు. మరి దానికి ప్రిపేర్డ్గానే ఉన్నారా? ప్రిపేర్గానే నేను చాలా వదులుకున్నాను కూడా. ఈ అటెన్షన్ విషయంలో తేడా కనిపించలేదా? ఫోక్ సాంగ్సే బెటర్ అనిపించలేదా? అనిపించలేదు. ప్రతిదానికి లింకప్ కట్టేసి ఒక పెద్ద స్టోరీ చేసేస్తున్నారు. కోట్లు పెట్టి తీసే సినిమానే వెళ్ళిపోయింది, బట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాము. పొగుడుతున్న వాళ్ళు ఉన్నారా అలా అన్న వాళ్ళు? ఆ. అప్పట్లో మంచిగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఫస్ట్ ముందుకు వస్తుంటేనే పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా ఎందుకు బిగ్ బాస్ కి చాలా ట్రై చేశాను. మీన్స్ ఏంటి అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా అందంగా ఉండాలంటున్నారా? ప్రొఫైల్ అసలు అందులో అందంగా ఎవరున్నారు? ఇలానే ఉన్నాను, అంతకు మించి అందంగా చూపిస్తున్నారంటే. అన్నీ తెలిసినోడిని తీసుకొచ్చి నువ్వు గేమ్ ఆడిపించి మొత్తం చేసి తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి కామనర్ అంటే ఎలా అవుతారు కామనర్? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ ఫోక్ డాన్సర్స్కున్న అటెన్షనే వేరు. అయితే ఇప్పుడు ఆమె ఫోక్ డాన్సర్గా చాలా సాంగ్స్లో మనకు కనిపించారు, ఈవెన్ బోలే గారితో కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ దాటి హీరోయిన్ అవ్వాలని చెప్పి మల్టిపుల్ ప్రయత్నాలు చేస్తూ 1 ఇయర్గా చాలా సినిమాలకు ఆమె సైన్ చేసి చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు స్కూల్ లైఫ్ అనే సినిమాతో ఆమె రాబోతున్నారనమాట. ఆమె పేరే షన్ను షేక్, షన్ను స్మైలీ అని కూడా అందరూ అంటూ ఉంటారు. నాకు బాగా ఫ్రెండ్ అనమాట, మాట్లాడదు. హాయ్ షన్ను. హాయ్ అండి. బాగున్నారా? ఏంటి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ మీరు చాలా ధైర్యంగా ఉంటారు, బోల్డ్గా ఉంటారు, డేర్గా ఉంటారు. మీ గురించి తెలిసిన ప్రొఫైల్ ఇదే అందరికీ. మీరెంత పద్ధతిగా ఎంత భయపడుతూ మాట్లాడినట్టు స్టార్టింగ్ ఎంత మ్యానిపులేట్ చేయక్కర్లేదు మమ్మల్ని. సో స్కూల్ లైఫ్, ఐ మీన్ ఈవెన్ ట్రైలర్ చూస్తే తర్వాత ఏదో వేరే దానికి వెళ్తుంది. ఐ మీన్ వైలెన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కమర్షియల్ ఫార్మేట్లో ఉంది. స్కూల్ లైఫ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అది స్కూల్ లైఫ్, స్కూల్ వేరు లైఫ్ వేరు. స్కూల్ నుంచి పుట్టిందే స్కూల్, లైఫ్ మనం చేసే జర్నీ, ఈ రెండింటిని కలిపితే స్కూల్ లైఫ్. సో మీరు కూడా స్కూల్ లైఫ్లోనే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే అంటే మంచి మంచి సినిమాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, మంచి మంచి రోల్స్ పడుతున్నాయి. సో బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు. స్కూల్ తర్వాతే కదా ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్నా. సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నారనమాట. సో ఏంటి జర్నీ ఎలా ఉంది ఇప్పటివరకు? అంటే ఫోక్ సాంగ్స్ అటెన్షన్ వేరు, ఏ సాంగ్ చేసినా 1 మిలియన్ ఈజీగా వస్తుంది. బట్ సినిమాకి అలా కాదు, మనం ట్రైలర్ రిలీజ్ చేస్తే 1 మిలియన్ రావడం అనేది పెద్ద పెద్ద స్టార్స్ అయితేనే వస్తాయి. సో అక్కడికి ఇక్కడికి జర్నీలో ఏం మార్పులు వచ్చినాయి, ఏం అబ్జర్వ్ చేశారు? నేను యూట్యూబ్లో చూడాలనుకున్నాను, నేను చూసాను, మంచి వ్యూస్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఇంకా నేను బుల్లితెరకి వెళ్ళాలనుకున్నాను, సీరియల్ చేశాను, అది కూడా ఓకే అనిపించేసింది. ఇంకా మూవీసే నేను చేయలేండి. 70mm నేను నన్ను చూసుకోవాలి, నా టాలెంట్ ఏదైతే ఉందో అది నేను అక్కడ నిరూపించుకోవాలి అని చెప్పేసి మూవీస్ చేశాను. 70mm తర్వాత ఇంకేమన్నా ఉందా? లేదు లేదు. ఐ మీన్ ఎవరికైనా ఒకటి అప్గ్రేడేషన్ ఉంటుంది కదా, దట్టు ఏంటంటే లాస్ట్కి ఒకటి అల్టిమేట్ ఎయిమ్ ఒకటి ఉంటుంది, నేను ఫైనల్గా ఇది అవ్వాలి అనేది. మీ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? యాక్టర్ అవ్వాలండి. యాక్టర్ అవ్వాలని, విలన్ యాక్టర్ అవ్వాలని. ఓకే. నెగిటివ్ షేడ్స్ అంటే ఇష్టం బాగా? చాలా. ఓకే. ఎందుకు? ఎవరైనా ఉన్నారా మన దగ్గర? నీలాంబరి రమ్యకృష్ణ గారు బాగా ఫేమస్, అలా చేసిన వాళ్ళు ఇంకెవరున్నారు మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు? నాకు ఇన్స్పిరేషన్ అంటే విజయశాంతి గారు. ఓకే. ఫైట్ మూవీ, బట్ ఆవిడ యాంటాగనిస్ట్ గా చేసినట్టు లేరు ఎక్కడ, ఆవిడ ప్రొటాగనిస్ట్, హీరోయిన్ కింద చేశారు ఆవిడ. నెగిటివ్ హీరోయిన్ చేయలేదు. ఫైట్, తన మాట. ఓకే ఓకే. అంత పవర్ఫుల్ గా యాక్ట్ చేయాలని ఒక నెగిటివ్ రోల్ చేయాలి.
నైస్. ఎందుకు నెగటివ్? వై నెగటివ్? హీరోయిన్ గా అందరు చేస్తారు, నేను హీరోయిన్ అని అందరు చెప్పుకుంటున్నారు, బట్ నాకు విలన్ కావాలి. అంటే ఇప్పుడు గుణగణాలు చూస్తూ ఉంటారు, క్వాలిటీస్. హీరోయిన్ అనగానే గుడ్ లుకింగ్, సాఫ్ట్ క్యారెక్టర్, సంథింగ్ ఇలాంటివి పెట్టేసుకుంటారు. అమ్మాయి అందంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. విలన్ ఒక్కరికే జడ్జ్మెంట్ ఉండదు, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇదేమన్నా ఉందా మైండ్ లో? అలే ఉంది, ఐస్ బాగున్నాయి, గొంతు ఉంది, నిలబడి డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఎలా తీసుకోవాలి, ఆ డైలాగ్ ని ఎలా చేయాలి అనేది మంచిగా ఉంది నాకు. సో నేను అదే చేయాలని ఉన్నాను. అప్పుడు ధైర్యం చాలా ఉంది బేసికల్లీ. ఒకప్పుడు బిగినింగ్ డేస్ లో ఈ ఫోక్స్ డాన్సర్ గా వచ్చినప్పుడు కానీ అప్పుడు ఏమైనా కొంచెం భయం వేసేదా ఇండస్ట్రీ గురించి కానీ? లేకపోతే బోలే సార్ రైతు సాంగ్ తో నన్ను పరిచయం చేశారు. రైతు రైతు అనే సార్ ఒక రైతు వైఫ్ గా తీసుకొచ్చారు. అప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే, అసలు ఏం తెలీదు, అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. అది ఏంటంటే మొత్తం డీగ్లామర్ చేసేసారు. కాటన్ చీర ఇక్కడ దాకా కట్టేసి ఆ బురదలో దింపేసి ఇదంతా రాసేసి ఇదే సాంగ్ చేయాలి అని చెప్పారు. బట్ అది చాలా నేమ్ ఇచ్చింది. అది చేసినప్పుడల్లా ఏడ్చాను నేను. అది నన్ను ఇంతలా చూపిస్తున్నారు సార్, కనీసం జుట్టు కూడా వేయలేదు, ముడేసేసారు, ఒక క్యాన్ ఇచ్చారు ఫుడ్ది. చాలా ఫీల్ అయ్యాను సార్, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు మీరు అని చెప్పి. నెక్స్ట్ సాంగ్ హిట్ సాంగ్ ఇస్తాను నీకు అన్నారు. నాకు అది చంద్రన్నతో చేశాను. టోనీకి ఫస్ట్ హీరో రైతు సాంగ్ లో, అది అయిపోయింది. సెకండ్ ఇంకా 1 year గ్యాప్ తీసుకున్నాను. ఈ మిడిల్లోనే నేను ఇండస్ట్రీకి వచ్చేసాను, సీరియల్ చేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ సార్ కాల్ చేశారు బిజీగా ఉన్నప్పుడు, నీ ఫోటో ఇలా నేను యూట్యూబ్లో సాంగ్కి రిలీజ్ చేయాలనుకుంటున్నాను, షన్ను చేస్తావా, ఇలా ఫలానా బుజ్జి సాంగ్ నిన్నే అనుకుంటున్నాను అన్నారు. సరే ఓకే సార్ నేను చేస్తాను అన్నాను. ఇంకా అలా అది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకొక ఛానల్, అంటే సెట్ కొంచెం చూస్ చేసి తీసుకుంటాను సాంగ్స్ని. ఓకే. సో కెమెరా ఫియర్ ఉందా ఎప్పుడైనా? స్టార్టింగ్ ఉంది, ఫస్ట్ సాంగ్ కే ఉంది, ఇంకా దాని తర్వాత లేదు. ఇప్పుడే లేదని అర్థం అవుతుంది, అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ అంటే మల్టిపుల్ దానిలో పనిచేయడం, ఈవెన్ ఇప్పుడు బుల్లితెర కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇప్పుడేమో 70mm కావచ్చు, అన్ని ఫార్మాట్స్ చూస్తే ఇంకా భయమే ఉంటుంది. బట్ వర్కింగ్ స్పేస్ ఉంటుంది కదా, ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఒక అటెన్షన్ వస్తుంది, ఒక విధమైన రెమ్యూనరేషన్ వస్తుంది. తర్వాత టీవీ సీరియల్స్ అంటే రెమ్యూనరేషన్ ఒక స్టేబుల్గా ఉంటుంది, చాలా రోజులు షూట్ స్పాన్ ఉంటుంది, దానికి డేస్ ఉంటుంది, రెమ్యూనరేషన్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 70mm అంటే ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు, నేను హీరోయిన్ని పలానా సినిమాలోని. బట్ రెమ్యూనరేషన్ విషయానికి వచ్చేసరికి ఆ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందో కూడా తెలియదు. సో ఈ మూడిట్లో బ్యాలెన్స్ చేసుకుంటే ఏది బాగా నచ్చింది? ఫైనాన్షియల్గా ఏది నచ్చింది? ఏదైనా 70mm నచ్చింది సార్. ఇప్పుడు అటెన్షన్, ఐ మీన్ డబ్బులు రాకపోయినా పర్వాలేదా? డబ్బులు రాకపోయినా పర్లేదు, అదే బాగుంది. మీకు అవకాశాలు దండుగా వస్తున్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ చాలా వస్తున్నాయి, డబ్బులు మాత్రం సీరియల్లో చూసినంత రావట్లేదు అనుకోండి, అయినా సరే కంటిన్యూ అవుతారు? లేదు, నాకు సీరియల్ కన్నా 70mm లోనే డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఐ మీన్ షూటింగ్ డేస్ ఎక్కువ ఉంటే ఓకే, కంటిన్యూస్గా సినిమాలు ఉంటే ఓకే, బట్ షూటింగ్ అనేది ఎంతో కొంత మనకి మంత్లీ ఎంత వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కదా. కాదు సుదర్శన్, ఇప్పుడు సీరియల్లో మనం ఎంత చేసినా 7K, బట్ అంతే కదా. బట్ మూవీలో 7K కాదు, ఇందులో 2 days చేసేది దీంట్లో 1 day వస్తుంది మనకి. బట్ అన్ని డేస్ వర్క్ ఉంటుందా? నేను లాస్ట్ ఇయర్ చాలా బిజీ ఉన్నాను, చాలా అంటే ఏది ఒక్కటి అంటే యూట్యూబ్ వదలలేదు, వెబ్ సిరీస్ వదలలేదు. సరే చిన్న డైరెక్టర్, సరే యాడ్ మూవీ అంటారు కదా, ఏదైనా సరే నేను చేస్తాను. రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు అనుకోండి, కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు, లేదంటే ఇంకా ఉంటాయి, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. మీకు ఎలాగా, ఏ లెవెల్లో వెళ్తున్నారు, ఎవరి త్రూ వెళ్తున్నారు, మీకు అవకాశాలు ఎలా వస్తాయి అసలు? ఫస్ట్ మేనేజర్ త్రూ కాల్ వస్తుంది, ఇక్కడ ఈ మూవీ జరుగుతుంది, ఇక్కడికి రండి మీరు అని చెప్పేసి, ఏదైనా క్యారెక్టర్ వస్తే చేద్దురు కానీ, లైక్ కంపెనీ ఆర్టిస్ట్ లాగా వస్తుందా? వెళ్తాను. నాకంటూ అసలు ఏది కంపెనీ ఆర్టిస్ట్ అలా ఏం లేదు, డైరెక్ట్ గా వెళ్తాను, వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తారు, నేను ఆ డైలాగ్ వాళ్ళు ఎలా చెప్పారో అలా చేస్తాను. అంటే ఇప్పుడు మేనేజర్స్ కాంటాక్ట్ అయ్యేది కంపెనీ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్టులు ఏముందంటే ఎవరో ఉంటారు పర్టికులర్ పర్సన్, ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. కంపెనీ ఆర్టిస్టులు చూస్తారు, ప్రొఫైల్ చూస్తారు, ఇవి చేయగలరు, ఈ రోల్ ఎలా చూస్తారు. సో డైరెక్ట్ ఏడీల నుంచి వచ్చేది ఇంకా, ఐ మీన్ ఏడీ కానీ లేదంటే ఉంటారు కదా వాళ్ళు, డైరెక్టర్ కానీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో రెగ్యులర్గా ఇది జరుగుతూ ఉంటుంది ఫార్మేట్. సో మీకు ఎలా వస్తున్నాయి అవకాశాలని? అదే చెప్పాను కదా, సేమ్ మేనేజర్ ఉంటున్నాడు, మేనేజర్ ఎప్పుడు ఇదే జరుగుతుంది ఆబ్వియస్లీ. అంటే దాన్ని ఏమంటారు, తీసుకెళ్ళే వాళ్ళు ఏమంటారు, మనల్ని మూవీస్ కాస్టింగ్ డైరెక్టర్, ఎస్. 100కి 75% కాస్టింగ్ డైరెక్టర్సే తీసుకెళ్లారు. అలా తీసుకెళ్ళిన చోట ఒక డైరెక్టర్ ఉంటారు, ఆ డైరెక్టర్ చెప్పింది మనం మంచిగా తన మూవీ మనం చేసేసాము అంటే ఆ డైరెక్టరే ఇంకొక డైరెక్టర్ కి పరిచయం చేసేసి, ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఈ పిల్లకి ఇవ్వండి, ఈ పిల్ల చాలా బాగా చేస్తుంది, నేను చూశాను అంటారు. సరే ఆ డైరెక్టర్
డైరెక్టర్ త్రూ ఇంకొకటి అలా నాకు ఛాన్సెస్ చాలా వచ్చాయి. లాస్ట్ ఇయర్ చాలా బిజీ ఉన్నా సుదర్శన్, ఇయర్ చాలా పట్టుకొని ఉన్నాను. ఎందుకు అంటే ఇయర్ నేను ఏం చెయ్యొద్దు, అవి రిలీజ్ అవ్వాలి, అవి ప్రూవ్ అయిన తర్వాతే నేను చెయ్యాలి అని చెప్పేసి ఆగి ఉన్నాను. ఓకే, సో మనం 2 days బ్యాక్ చూసాం, ఉమెన్ వరల్డ్ కప్ గెలిచారు మన అమ్మాయిలు, వరల్డ్ కప్ గెలిచారు. ఇండియాలో మొత్తం ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకున్నారు. సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు అని ప్రూవ్ చేశారు. దేనికి తక్కువ కాదు. బట్ అమ్మాయిలే ఎక్కువ అబ్బాయిల కన్నా నాకు వచ్చి చెప్తే. ఎన్ని రోజులు అయింది ఇక్కడ, ఎన్ని ఇయర్స్ అయింది? 2 years అయింది. 2 years అయింది. 2 2 years బ్యాక్ ఏమన్నా ఇంట్లో అంత ఈజీగానే పంపించారా, ఏమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టి? లేదు, ఇంట్లో అసలు సపోర్టే లేదు నాకు. అసలు Zero. ఇప్పటికీ కూడానా వద్దనే అంటారా ఇప్పుడు కూడా? ఓకే, డబ్బులు రాని డబ్బులు రాకపోని నీకు ఏమైనా అయిపోయి, నాకు ఇంట్లో అసలు సపోర్ట్ ఏం లేదు, ఎవరిది లేదు. సింగిల్ గా పోరాడుతున్నాను, ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని. ఒకటే చెప్పాడు డాడీ, తప్పు ఒక్కటి చేయొద్దు, బాడీ ఒక్కటే బయట చూపించి ఇలా నీ కూతురు చూడు ఇలా చేస్తుంది అన్న ఒక్క మాట లేకుండా, పాతకాలంలో సావిత్రి గారు అలాంటి వాళ్ళు చూడమ్మా ఇక్కడ దాకా డ్రెస్సులు వేసినారు శారీలకి, వాళ్ళు ఎంత అందంగా కనబడుతున్నారో. యాక్టింగ్ అనేది బట్టల్లో కాదు, నీ ఫేస్ లో ఉండాలా, నువ్వు మాట్లాడే మాటల్లో ఉండాలి. ఇవి 2 చేయనంత వరకు వీఆర్ గుడ్ అని. బట్ పెద్ద పెద్ద కమర్షియల్ హీరోయిన్స్ ని ఇప్పుడు తీసుకుంటే సావిత్రి గారు ఓకే, ఈవెన్ సావిత్రి రోల్ చేసిన కీర్తి సురేష్ గారిని కూడా తీసుకుంటే ఆవిడ కూడా గ్లామరస్ రోల్స్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాల్లో ఎక్స్పోజ్ చేయాల్సినప్పుడు చేయాలి, అంటే రోల్స్ బట్టి. అవును, నేను ఇదే కట్టుకుని ఇలాంటి రోలే నాకు కావాలంటే కొంతమందికే కుదురుతుంది, సాయి పల్లవి గారు లాంటి వాళ్ళకి, అందరికీ అవకాశం ఉండదు. మరి దానికి ప్రిపేర్డ్ గానే ఉన్నారా? ప్రిపేర్ గానే నేను చాలా వదులుకున్నాను కూడా, చాలా వదులుకున్నాను. ఇంట్లో మరి ఒకవేళ ఏదైనా ఒక సినిమా చేశారు, కొంచెం ఎక్స్పోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఆ టైంలో మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఏంటి పరిస్థితి? అసలు నేను చేయను కదా ఎక్స్పోజ్ దేంట్లో కూడా. మీరు ఎక్కడ చూసుకున్నా హాఫ్ శారీలోనే ఉంటాను, శారీలో ఉంటాను తప్పితే, ఇవి 2 తప్పితే ఇంకొక అలాంటి రోల్ ఇప్పుడు దాకా రాలేదు ఏమన్నా? వచ్చినా కూడా వదిలేసుకున్నాను సార్. పోలీస్ రోల్ చేశాను, డిఎస్పీ రోల్ చేశాను, అండ్ విలన్ రోల్స్ చేశాను. కానీ మేడం బ్యూటీ ఒక డైరెక్టర్ గారి దగ్గర ఏమంటే, నువ్వు ఎలా ఉన్నావు అలానే, కానీ కొంచెం శారీ కింద కట్టుకుంటే చాలు అంటే, సార్ లేదు సార్ నేను చేయలేను అంటే, నువ్వు నాకు చూపించట్లేదమ్మా, కథకు అది మెయిన్ ఇంపార్టెంట్ అయినా. ఓకే సార్ సారీ వచ్చేసాను. వాళ్ళు ఇంకా పొగరు అనుకున్నా మనం చేసేది ఏం లేదు. బట్ నేనైతే ఫస్ట్ నా వృత్తి కన్నా నేను నా ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఎందుకంటే నాకు ఏమైనా పడేది నా ఫ్యామిలీ. సో నేను ఇలా వెళ్తున్నాను అంటే నా ఫ్యామిలీ ఎక్కడా తలదించుకోకూడదు. బట్ మనం మామూలుగా ఆలోచించుకుంటే పరిధులు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎదిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పరిధులు తీసేసి ఎదిగిన తర్వాత ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు సమంత గారు మేబీ స్టార్టింగ్ డేస్లో ఎక్స్పోజ్ చేసి ఉండొచ్చు. ఆవిడ చాలా దాన్ని ఏమంటారు, ఒక పద్ధతైన ఫ్యామిలీ నుంచి, అసలు ఇవేం తెలియని ఫ్యామిలీ నుంచి రావచ్చు, కేరళ నుంచి ఎక్కడి నుంచో, వాళ్ళు కూడా రెస్ట్రిక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళిన స్టార్డమ్కి వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు ఆవిడని అలా చూడరు, సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరైనా, ఎందుకంటే ఆవిడ ఒక రేంజ్ దాటేశారు. సో ఆ పరిధులు ఇప్పుడే పెట్టుకుంటే ఎదిగే అవకాశం అయితే ఉండదు కదా. ఆవిడ ఎక్కడ పుట్టారండి? కేరళలో పుట్టారు. నేను గుంటూరులో పుట్టానండి. నేను ఆంధ్ర అమ్మాయిని, అందట్టు ఇక్కడ అమ్మాయిని. లేదు కేరళ వాళ్ళు కూడా మనకంటే చాలా, వాళ్ళు ఇంకా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. అదే, బట్ అందులో నేను ముస్లిం. అవును, సో మాకంటూ కొన్ని ఉంటాయి. ఇంతవరకు రావడమే డేరింగ్ అని. అది చాలు, ఇంకా ఇంతవరకు నేను కనబడాలి అది నా కోరిక మాత్రమే. నేను ఇదే చదవలేకపోయాను. సరే జాబ్ మనకు సెట్ కాదు, వేరే వాళ్ళ కింద పని చేస్తామా అంటే అసలు సెట్ కాము. నాకు వచ్చిన యాక్టింగ్ ఒక్కటే, ఆ యాక్టింగ్ ఎలా అయినా యాక్టింగ్ లానే ప్రూవ్ చేసుకుంటాను. సో వీటికే ఇలాంటి వాటికి కూడా కొన్ని చాలా బౌండరీస్ పెట్టుకుని మంచిగా నీట్గా ప్లాన్ చేసుకుని ఏదో ట్రావెల్ అవుతున్న టైంలో మన ఇండస్ట్రీ గురించి కొంతమంది చేసే వ్యాఖ్యలు అవి కరెక్టా కాదా, నేను ఏదో జరుగుతుంది అని అనలేం, కానీ కమిట్మెంట్స్ అడగడం ఇలాంటివి కొంచెం ఎలా అంటే, మీరు కొంచెం బోల్డ్, ఇప్పుడు మంచిగా ట్రెండీ డ్రెస్ వేసుకొచ్చారనుకో, ఈజీ అమ్మాయి పడేయచ్చు అనే ఆలోచన వచ్చేస్తుంది. ముందు నుంచి కొంచెం ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, బాగా ఇంకా దాన్ని ఏమంటారు చుడిదార్లే వేసుకుని వచ్చే వాళ్ళని కొంచెం వీళ్ళు అప్రోచ్ అవ్వడం కష్టమేమో అనే ఆలోచన ఉంటుంది. మీరు ట్రెండీగానే ఉన్నారు కదా, అప్రోచ్ అవ్వచ్చేమో. నేనే ఒకవేళ కాస్టింగ్ డైరెక్టర్ని అయితే నేనే మిమ్మల్ని ఏదో రకంగా కొంచెం అప్రోచ్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటివి ఏమైనా జరిగినాయా సందర్భాలు? అలా అందరికి జరుగుతాయండి, కానీ పెద్దవాళ్ళు ఎవరు అడగరు. ఎవరైతే ప్రొడ్యూసర్ ప్లేస్ లో, డైరెక్షన్ ప్లేస్ లో, డిఓపి ప్లేస్ లో ఉంటారో వీళ్ళు ఎవరు అడగరండి. నేను ఛాన్స్ కావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాను చూసారా, ఏదన్నా చేయండి సార్ ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను ఏదన్నా చేసేస్తాను సార్ అంటారు చూసారా, అది వాడు క్యాచ్ చేసుకుంటాడు అవతలోడు. ఆడు అడుగుతాడు, పై వాడు ఎవరు అడగడు. అంటే నాకు వచ్చిన అనుభవానికి నాకు ఎప్పుడు పై వాళ్ళు ఎవ్వరు అలా చూడరు కూడా.
డైరెక్టర్ ఎక్కువ స్మోక్ చేయడము లేదా ఎక్కువ స్మోక్ అది ఎలా వస్తుంది ఇలా వస్తుంది, కెమెరాస్ ఏంటి ఒక్కళ్ళు బాగా చేయకపోయినా ఆయన అసలు ఫుడ్ తినకుండా డైరెక్టర్స్ పిచ్చోళ్ళు లాగా అయిపోయి బియర్డ్ కూడా తీయకుండా అలానే కూర్చొని చేస్తున్నారు సార్. వాళ్ళ హార్డ్ వర్క్ అది. హార్డ్ వర్క్ చేసేవాడికి అమ్మాయితో అవసరం ఉండదు, యాక్టింగ్ తోనే అవసరం. నేను ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, నేను అమ్మాయిలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు, నేను దీనికోసమే వచ్చాను అనుకున్నాడైతే అలానే అడుగుతూ ఉంటాడు. బట్ ఇవాళ రేపు అప్కమింగ్ అంతా ఎలా ఉన్నారండి, వాళ్ళ దగ్గర ఏదో ఉంది, నేను చూపించుకోవాలి, నా టాలెంట్ చూపించుకోవాలి. ఒక సినిమా చిన్న సినిమా హిట్ కొడితే సరే పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఉపేన సినిమా హిట్ కొట్టింది, బాబు గారు ఎక్కడికి వెళ్ళారు? సో బేసికల్లీ ఇలాగ ఎవడైనా అడిగాడంటే ఖచ్చితంగా వాడి దగ్గర పని లేదు అనే విషయం అంతే. మరి వాడి దగ్గర పని లేదు. సో నీకు ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా అప్పదా నీకు నేను హెల్ప్ చేస్తాను, నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను, నన్ను అడుగు అన్నాడు. అసలు నేను ఏం అడగను. ఇవ్వాలి అనుకున్నాడు చెప్పడు, ఫలానా చోటు ఉంది షూట్ వెళ్ళిపోమ్మా అంటాడు. నేను చేస్తాను, నేను ఉంటాను అనేవాడిని నేనైతే అసలు జీవితంలో ఎప్పుడు నమ్మను. నైస్ నైస్. సో బేసికల్లీ కొంతమంది ఇవి పంపిస్తారు కదా, ఫిల్ చేసి పంపించమని, బయోడేటా పంపించమని, ఇవి పంపించమని, వాటిల్లో ఏమన్నా ఇలాంటివి వస్తున్నాయా? కొన్ని వాటికి వస్తాయి కదా. ఐ హావ్ సీన్ కొన్ని మెసేజెస్ చూసాను. వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? బ్లాంక్ చేసి పంపిస్తారా? అలాంటివి ఏమన్నా వస్తాయి? మ్యారేజ్ అయిందని పెట్టేసి ఓకే, మ్యారేజ్ అయింది అని చెప్పేసి పంపించేస్తాను. నేను అంత ఇంట్రెస్టెడ్ గా లేను అని చెప్పి. బలవంతంగా ఎవరు తీసుకుంటారండి? ఎవరైనా మీరు ఇస్తేనే, ఇప్పుడు మీరు చాయ్ ఇస్తేనే నేను తాగాను, మీరు తాగుతున్న నేను లాక్కనే నేను తాగలేను కదా. ఆ లాక్కోవడంలో నా మొహం మీదనే పడుతుంది అది. అలానే అంతా తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది, లేదు అనట్లేదు. ఇది ఒక సముద్రం, ఇదే కొద్ది చేపలు, ఇదే కొద్ది వాటర్. ఇవాళ నేను నెక్స్ట్ గంటకే ఇంకో అమ్మాయి పరిచయం అయిపోతుంది, అలా ఉంది ఇది అంతే. అందులో ఆ పాతకాలంలో ఎవరో చెప్పారు ఇందులో ఓన్లీ కమిట్మెంట్. ఇప్పుడు కూడా ఎందుకు నేను ఉన్నాను ఏమో, అది దేవుడు నా మొహం చూసాడు లేదు. చిన్నది చేసినా మంచి హిట్ అయింది, కొంచెం పెద్దది చేసినా హిట్ అయింది. ఇక అందరు ఏమనుకుంటున్నారంటే ఇచ్చింది వచ్చింది ఛాన్స్, లేకపోతే దీనికి కమిట్మెంట్ లేనిదే ఛాన్స్ ఇస్తారా, కమిట్మెంట్ లేనిదే ఇస్తారా ఏంటి అది ఇది అంటే. తండ్రి వయసు ఉన్నాడా, కొడుకు వయసు ఉన్నాడా, లేదు. బట్ కమిట్మెంట్ అనేది ఒకటి చెప్పేసుకున్నాను. ది రాంగ్. నిన్ను చూసి ఎదుటోళ్ళు ఎలా మాట్లాడాలో అనుకుంటారు అంతే. గలగలా మాట్లాడే అమ్మాయిలు ఏంటంటే ఇది చేసేస్తుంది అని అనుకుంటారు. బట్ గలగలా మాట్లాడే అమ్మాయి దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంటది. ఎలా అయితే ఫాస్ట్ గా మాట్లాడుతుందో అలాగే ఫాస్ట్ గా వాళ్ళ ఇజ్జత్ తీసేస్తుంది. నైస్ నైస్. బట్ ఇంకొక డౌట్ ఒకటి ఉంది, తర్వాత అడుగుతానులేండి. ముందైతే ఒకసారి ఫోక్ సాంగ్స్ విషయానికి వద్దాం. మనందరికీ తెలిసింది ఏంటంటే ఫోక్ సాంగ్ ఏదైనా మిలియన్స్ వ్యూస్ ఉంటాయి, చాలా ఈజీగా వస్తాయి వ్యూస్. అండ్ మల్టిపుల్ టైమ్స్ వింటాం, అదొక వైబ్ వస్తుంది. మనం సరదాగా ఫంక్షన్స్ లో ఉన్న అదే పెట్టుకుని ఎక్కువగా ఫోక్ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారు. తెలంగాణనే కదా, ఆంధ్రాలో కూడా ఎక్కడ చూసినా. సో ఇంత ఆదరణ దొరికే ఫోక్ అందులో చూసారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాల్లో అంత గుర్తుపట్టరు, ఎందుకంటే 100 మంది ఉంటారు క్రౌడ్లో, క్యారెక్టర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మధ్యలో కొంచెం వస్తాం, గుర్తుపెట్టుకునే క్యారెక్టర్లు కొన్నే ఉంటాయి, వైరల్ అయితే తప్ప ఎక్కువ గుర్తుపెట్టుకోరు. మరి ఈ అటెన్షన్ విషయంలో తేడా కనిపించలేదా? ఫోక్ సాంగ్సే బెటర్ అనిపించలేదా? అనిపించలేదు ఎప్పుడు. ఎందుకు? అంటే యూట్యూబ్ అండి, అది చూసి ఏం చేస్తారు? నేను వెళ్ళినప్పుడు ఒక ఫోటో అడుగుతారు అంతే. అందులో ఒకరోజు చూసి సినిమా అనేది ఒకరోజు చూసి మర్చిపోయేది కదా, అలా అనుకుంటే ప్రతిరోజు చూడరు. పెద్దది కదా, బట్ ఒక రోజు ఒక సినిమా చేశారు, మీరు ఒక సినిమా చేశారు, లేదా ఒక సాంగ్ చేశారు, 2 చేశారు. సాంగ్ నేను రోజు వింటా అవసరం అయితే, ఎందుకంటే దానికి పెద్ద ఖర్చు ఉండదు, డైలీ చూస్తా, డైలీ వింటా. ఈ సినిమా వచ్చేసరికి ఒకసారి నేను థియేటర్కి వెళ్తాను, బాగుంటే ఇంకొక 2 సార్లు వెళ్తాను, అంతే వచ్చేస్తాను. తర్వాత ఓటీటీలోకి వచ్చే చూస్తాను. మహా అయితే హార్డ్లీ ఒక సినిమాని 5 సార్లు మించి చూడడం, అది బ్లాక్ బస్టర్ అయ్యి బాహుబలి అయితే ఒక 10 సార్లు చూస్తామేమో తప్ప. సో మరి ఇలా చూసుకుంటే ఇది డైలీ ఆదరణ కదా. కాదండి, నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. దీని మీద అసలు ఇంట్రెస్ట్ చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాన్స్ చేయడానికి చాలా భయపడతాను. అవునా? అన్ని సాంగ్స్ చేసిన మీరు భయపడతారా? అన్నిటి కూడా యాక్ట్ చేస్తాను, ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తాను. డాన్స్ కి వచ్చేసరికి చాలా భయపడతాను. ఇంకొక అబ్బాయితో చేపట్టుకొని డాన్స్ చేయగానే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ప్రతిదానికి లింకప్ కట్టేసి ఒక పెద్ద స్టోరీ చేసేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమ్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి పెట్టేస్తున్నారు కింద, అది నాకు వద్దు. మీకు ఎప్పుడైనా వచ్చింది అలాంటిది? ఎవరైనా ఐ మీన్ అంత బయట నుంచి కాకపోయినా మీకు ఇన్సైడ్ ఉంటారు కదా, మామూలు మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఏమన్నా సెటైర్ లేయడం, లేదా మిమ్మల్ని అడగడం ఏమైనా ఉందా మీ ఇద్దరికి అన్నట్టు అడగడం, లేదంటే మీ వెనక మాట్లాడుకున్నట్టు మీకు తెలియడం, ఇలాంటివి ఏమైనా జరిగినాయి? అలా నేను నా చెవులతో ఎప్పుడు వినలేదు. నేను అందరితో సేమ్ ఉంటాను. ఇప్పుడు ఒకవేళ వింటే ఏం చేసేవారు? వెళ్ళి మొహం మీద అడుగుతారా, వదిలేస్తారా? ఫస్ట్ చూసావా నువ్వు, దాన్ని కూడా తీసుకురా అంటాను, అంతే గట్టిగా అడుగుతాను. ఓకే, అంతే, మనకి ఎందుకులేని వదిలేరు.
మీ మీ అటెన్షన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతారు. నా లైఫ్ మీద ఇంపాక్ట్ పెడుతుంది అంటే పక్కనోడిది నేను ఎందుకు వదులుతాను, తన్ని కూడా తాగుతాను. ఇప్పుడు నేను అంతే మరి. అంతే ఈ బోత్ ఆర్ ఈక్వల్ అబ్బా. నేను వచ్చాను బతకడానికి, మీరు వచ్చారు బతకడానికి. ఇక నువ్వు నన్ను బ్లేమ్ చేసేస్తుంటే, నువ్వు మంచివని నువ్వు ప్రూవ్ చేసుకుంటే, ఎప్పుడైతే ఒకళ్ళ గురించి నలుగురికి చెప్తాడో ఆడే పెద్ద అది. అసలు ఆ అమ్మాయి ఎవరి గురించి ఏం మాటలు ఎత్తదు చూసారా, ఆ అమ్మాయి మంచిది. అంటే మీరు ఇందాక ఇంకో మాట అన్నారు కదా, హీరోయిన్స్ కి తెలుగు ఇండస్ట్రీ బాగుంది అని చెప్పి. బాగుంది, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, ఇది జరుగుతూ ఉంటది, ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి. బట్ మీరు చూసుకున్న పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు మన వాళ్ళకి ఎంత వెల్కమింగ్ గా ఉన్నారు, మన వాళ్ళని ఎంత ఐ మీన్ ఇక్కడ జల్లెడ వేసి ఎంతమంది పడుతున్నారు. ఎక్కడో నార్త్ ఇండియాలోనో కేరళలోనో వేరే చోట వేస్తున్నారు. మనం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నాం. ఈ టైంలో మనం ఏమి సెపరేట్ చేసి అనట్లేదు, కానీ ఎంతైనా ఇంటి ముందు ఇల్లు బాగు చేసుకుని బయట ఉద్ధరించమని చెప్తూ ఉంటారు. సో ఇలా ఇక్కడ ఎవరైనా మీకు వెల్కమింగ్ ఎప్పుడైనా అనిపించారా? అట్లీస్ట్ కాస్టింగ్ అనౌన్స్ చేసి ఇలా జరుగుతుంది, రండి వచ్చి మీ ఆడిషన్ ఇవ్వండి అని చెప్పి అనౌన్స్ చేసిన వాళ్ళైనా చూసారా? పెద్ద పెద్ద డైరెక్టర్లు చూసానండి, వెళ్ళాను కూడా. ఏ రోల్స్ ఇస్తున్నారు? పిలుస్తున్నారు, ఆడిషన్ చేస్తున్నారు, మంచి రోల్ ఇస్తున్నారా? మంచి లీడ్స్ ఉంటాయి, కొన్ని కీ రోల్స్ ఉంటాయి, అవి ఇస్తున్నారా? లేకపోతే ఏదో ఇక్కడ కనిపించే సైడ్ కనిపించే వాడికి మళ్ళీ ఇంకో వాళ్ళు ఫస్ట్ మనకి ఒక డైలాగ్ ఇస్తారు సార్, ఆ డైలాగ్ ని 4-5 సార్లు చేపిస్తారు. ఫస్ట్ ఎమోషనల్ గా చేపిస్తారా, లేకపోతే గట్టిగా అరుస్తూ చేపిస్తారా, ఇంకా వాళ్ళు దాంట్లో చూస్తారు కదా వాళ్ళకి ఈ అమ్మాయి ఇందులోనే సెటిల్ అవుతుంది అంటే అందులోనే సెట్ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు ఏంది ఇది ఊడవలేను సార్, నాకు ఊడడం రాదు, నేను ఊడవను, నేను దాని మీదే కూర్చుని నాకు అదే క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఆయన ఎందుకు ఇస్తారు? ఆయనకి నచ్చిన క్యారెక్టర్, నేను సెట్ అయ్యే క్యారెక్టర్ ఆయన ఇస్తేనే అది. అసలు అంటే నా దృష్టిలో ఏంటంటే ఫేమ్ అవ్వని ఉంటారు కదా పర్సనాలిటీస్, వాళ్ళని కొంచెం కీ రోల్స్లో నేను ఎప్పుడు చూడలేదు తెలుగు వాళ్ళని. నేను బయట వాళ్ళని చూసాను తప్ప ఇక్కడ ఫేమ్ అయిన వాళ్ళు సీరియల్ త్రూ లేదంటే ఇన్స్టాగ్రామ్ త్రూనో సోషల్ మీడియా త్రూనో ఇప్పుడు వచ్చింది, వాళ్ళని నేను కొన్ని కీ రోల్స్లో చూస్తున్నాను. బట్ కొంచెం అంత తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే నేను పెద్ద రోల్స్ ఏం చూడలేదు. దానికైతే ఇంకా నాకు అసలు ఏం తెలియలేదు వాళ్ళ గురించి. అది మారితే కొంచెం బెటర్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుందండి. చాలా మంది ఉన్నారండి, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇదే చేయగలుగుతాం కాబట్టే చాలా మంది. పెద్దోడే గొప్పోడు ఉన్నాడు కానీ చిన్న నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు గొప్పగా లేరు. ఇవాళ నాకు ఈ సినిమాలో ₹1,00,000 వచ్చాయంటే నెక్స్ట్ సినిమాకి నేను కాస్ట్యూమ్ కొనుక్కోవాలి, మేకప్ కిట్ కొనుక్కోవాలి, నా హెయిర్, నా నెయిల్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే దీనిలో వచ్చినాయి దాంట్లో పెట్టేసుకుంటున్నాను, దీంట్లో ఏమైనా వస్తే ఫస్ట్ ఇంటికి రెంట్ కట్టుకుంటున్నాను, అట్లా సఫర్. ఇందులోనే అయిపోతుంది. కానీ ఆ మంచి పేమెంట్ ఎక్కడ దాకా ఎందుకు బిగ్ బాస్ కి చాలా ట్రై చేశాను, చాలా. ఇప్పుడు మొన్న సీజన్ లాస్ట్ సీజన్ ట్రై చేశాను, ఈ సీజన్ అంటే ఎలా ఏమైంది? ప్రొఫైల్ మంచిగా అంటే ఏంటి నాకు అసలు అర్థం కాదు. ప్రొఫైల్ మంచిగా అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ చాలా మంచి ప్రొఫైల్ తెల్లారా? అదే కదా, ఇప్పుడు నా ఫోటోస్ ఎలా ఉంటాయి మీకు కెరియర్ మీద ఫోకస్ చేయమని ఒకరు చెప్పారు, వెళ్ళారు. ఆ ప్రొఫైల్ అద్భుతంగా ఉందా? మరి ప్రొఫైల్ అంటే ఏంటి? ప్రొఫైల్ అంటే ఏంటి? ప్రొఫైల్ అంటే ఫస్ట్ మన పిక్స్ బాగుండాలంట, పిక్స్ బాగుండాలి, ఫోటోస్ బాగుండాలంట. మీన్స్ ఏంటి అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా అందంగా ఉండాలంటున్నారా? ప్రొఫైల్ అసలు అందులో అందంగా ఎవరు ఉన్నారండి? మరి అదే ఇప్పుడు మనం పెట్టే ప్రొఫైల్ అనేది కొంచెం మంచిగా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేంటి, ఇప్పుడు నాకున్న లైఫ్ కి ఒక 20-30K ఇచ్చి నేను ఫోటోషూట్ చేయించుకోగలుగుతా. ఓకే, అర్థమైందా? ఓకే. పోర్ట్ఫోలియో లక్షలు ఇచ్చి పోర్ట్ఫోలియో చేయించుకోలేను. ఆ లక్షలే ఉంటే నేనే చిన్న సినిమా చేసుకొని దాన్ని పెద్ద చేసుకుంటాను కదా. అది పోర్ట్ఫోలియో మంచిగా ఉండాలి అంటే ఆ పోర్ట్ఫోలియోకి కాస్ట్యూమ్ ఒక 50,000 కావాలి. మన దగ్గర లేవు, నా దగ్గర అయితే ఏమైతే ఉంటాయో. ఒకవేళ పోర్ట్ఫోలియో అంత మంచిగా చేయించుకున్నా సెలెక్ట్ అవుతామన్న నమ్మకం ఉంటుందండి. లేదు, అలా అయితే ఖర్చు పెట్టచ్చు కదా. మీరు వెళ్ళిన తర్వాత మీరు తర్వాత సంపాదించి నేను ఫొటోస్ దిగలేను, నేను ఓన్లీ శారీ మీద హాఫ్ శారీ మాత్రమే దిగుతాను. అంటే కొంచెం వాళ్ళు అన్ని కావాలి కదా, పోర్ట్ఫోలియో అనేది అన్ని కావాలి. అంటే దానిలో కూడా ఎంతో కొంత గ్లామర్ డోసేజ్ ఉండాలా? అవును, పక్కా ఉండాలి. నెక్స్ట్ టైం అన్నారు. మీకు ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరైనా ఆట బాగా నచ్చిందా? అంటే మరి నేను బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు, బాగా కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు పక్కన పెడితే దేనికి నచ్చలేదండి అసలు. ఎందుకు పెట్టారు ఈ ఇయర్ అనేది నాకు నిజంగా నేను వెళ్ళకపోవడం నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కామనర్స్ మీద అభిప్రాయం ఏంటి? కామనర్ మన పబ్లిక్ త్రూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. జస్ట్ ఎవరు కామనర్ అండి? ఒక గేమ్ లో ఇప్పుడు మనం ఉన్నారు, మీరు సెలబ్రిటీ,
ఇప్పుడు మిమ్మల్ని సెలబ్రిటీ అని అంటారు. యాంకర్ అంటే ఫలానా ఐ డ్రీమ్ లో చేశారా యాంకర్ సెలబ్రిటీ అంటారు. ఇప్పుడు ఫస్ట్ అగ్ని పరీక్ష పెట్టలేదా? ఇప్పుడు అందులో ఆడిన మొత్తం సెలబ్రిటీలు కాదా? వాళ్ళకంటే ఒక పేరు రాలేదా? వాళ్ళు కామనర్స్ ఏంటి? కామనర్ అంటే నువ్వు డైరెక్ట్ గా తీసుకెళ్ళి నువ్వు పెట్టావు చూసా, వాడిని కామనర్ అంటారు. ఏం ఫేమ్ లేకుండా నువ్వు వాడు అసలు ఏం తెలియదు, వాడిని తీసుకొచ్చి పెట్టి నువ్వు కామనర్ అంటారు. అన్ని తెలిసిన తీసుకొచ్చి నువ్వు గేమ్ ఆడిపించి మొత్తం చేసి తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టాడు కామనర్ అంటే ఎలా అవుతారు కామనర్? సెలబ్రిటీ తర్వాతే వాడు కామనర్. సో కామనర్ల పేరుతో మళ్ళీ ఎందుకు ఇదంతా అంతా అంటే ఆశలు పుట్టించి కొత్త వాళ్ళని ఎంతమంది ఆడిషన్ వీడియోలు పంపించుంటారు, వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆడిషన్ వీడియో పెద్ద కాస్ట్ కాదు. అందులో చూసారో లేదో ఆశలు ఒక డాక్టర్ సెటిల్డ్ అయిన వాళ్ళే ఉన్నారు, కానీ పేదింటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? దేనికి పెట్టుకుంటున్నారు అంటే ఎదిగినోడే ఎదగాల, పేదోళ్ళు లేరా? అందులో మీరు చూసే ఉంటారు అగ్ని పరీక్షలో ఎంతమంది పేదవాళ్ళు వచ్చి ఉన్నారండి. చిన్న చిన్న ఫేమలు, కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు, చేతులు మొక్కిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏజ్ పరంగా చూసుకుందాం సరే, 22 years అబ్బాయి సరిపోడా దాంట్లో? నీ గేమ్ 22 ఓడే ఇస్తాడు కదా, 22, 23 చాలా యంగర్స్ అసలు, వాళ్ళు ఏ గేమ్ అయినా ఆడేస్తారు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి సెటిల్ అయిన వాళ్ళకే ఇవ్వడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అంటే అది జడ్జిమెంట్ వీళ్ళ త్రూ జరిగిందని చెప్పి మనకైతే పబ్లిక్ గా చెప్పారు. మరి వెనకాల బిగ్ బాస్ టీం ఉందా ఎవరున్నారో పక్కన పెడితే వీళ్ళు ముగ్గురిని పెట్టారు. ఎవరు? నవదీప్ గారు. వాళ్ళ అభిప్రాయం మీద మీకు ఏంటి? బానే ఉందా? జడ్జిమెంట్ బానే చేశారనిపించిందా? నాకు నవదీప్ సెన్సిబుల్, తను చేసిన జడ్జిమెంట్ చాలా బాగా నచ్చింది. కొంతమందిని హర్ట్ చేసి పంపించారు, తెలిసిన వాళ్ళే హర్ట్ అయ్యి వచ్చేసిన రోజులు ఉన్నాయి. అవి చూస్తే కొంచెం బాధ అయింది. అరే మన నుంచి ఒక్కడు పోవట్లేదేంటి? సెటిల్ నుంచే పోతున్నాడు, మేము ఇంట్లో ఇక్కడే ఉన్నాము, ఈ ప్లేస్ లో ఉన్నాడే పోతున్నాడు, ఈ ప్లేస్ లో ఉన్నాడు పోతే కదా మాకంటూ ఒక నమ్మకం వచ్చేది. అరే మనల్ని కూడా తీసుకుంటారా వీళ్ళు? ఇన్స్టా ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉండాలి. నీకు ఏం కావాలి? నువ్వు నన్ను పెట్టుకుంటే నాకు ఇన్స్టా కావాలి, నా యూట్యూబ్ కావాలి. ఇంత ఫేమ్ ఉంటే నువ్వు తీసుకుంటావు అంటే నీకు మార్కెటింగ్ కావాలి, నీకు వ్యూయర్స్ కావాలి. దానికి మళ్ళీ కామనర్స్ ఎందుకు? ఆ పేరు వద్దు, కామనర్ అనే పేరు వద్దు. యూ వాంట్ మనీ అంతే, నీకు వ్యూయర్స్ కావాలి, నువ్వు పెడుతున్నావు. అదే యాంగిల్లో తీసుకున్నారు, వర్కౌట్ అయింది అనిపించిందా? అసలు నాకు అది నచ్చలేదండి, నేను చూడట్లేదు. నేను అసలు ఇప్పటివరకు చూడలేదు. అసలు ఇప్పటివరకు చూసాను కానీ అంతగా నేను ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టలేకపోతాను. అసలు ఏం గేమ్ ఏం ఆడుతున్నారు? ఎక్సైట్మెంట్ లేదా? రేపు ఎపిసోడ్ ఏమవుతుంది చూడాలి. దేనికి ఇందులో ఎవరు ఉన్నారని ఎక్సైట్మెంట్ అవ్వాలి నేను? మరి నెక్స్ట్ సీజన్ ఏంటి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా వద్దు, ఇంకా అసలు వెళ్ళొద్దు. సేమ్ ఇదే నడిస్తే వద్దు. ఏమన్నా కొత్తగా మార్చి మేము జస్ట్ ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాం, మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూడడం అని చెప్తే అది రాదు. ఓకే, అది వస్తే అప్పుడు నిజంగా కామనర్ ని పంపుతాను. నేను వెళ్ళకుండా నా ప్లేస్ లో కామనర్. నాకైనా బయట తిరుగుతుంటే అటు ఇటు 10-20 వేలు వస్తున్నాయండి. సెలబ్రిటీ 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 టెక్నీషియన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఏ టెక్నీషియన్స్ ఎందుకు బయటకు రావట్లేదు? నిజంగా చెప్పాలంటే టెక్నీషియన్స్ కూడా మంచి, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలానే ఉన్నాను, అంతకు మించి అందంగా చూపిస్తున్నారంటే కెమెరామ్యాన్ ఉన్నారు, వాళ్ళకి మాట్లాడే వాళ్ళే కావాలి, పర్ఫార్మ్ చేసే వాళ్ళే కావాలి. బికాస్ కెమెరాలో కనిపించేవారు కాబట్టి మాట్లాడలేరు. మిమ్మల్ని నేను అంటలే, మిమ్మల్ని నాకు తెలిసి అక్కడ దాకా తీసుకెళ్ళి ఉంటారు. మీరు ఏదో అన్నారు కదా, పోర్ట్ఫోలియో ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని. మేబీ ఒక అమ్మాయి కాబట్టి ఈ కేటగిరీస్ చూసుంటారు. అదే ఒక అబ్బాయి అయితే నువ్వు కొంచెం డేరింగ్గా మాట్లాడాలి, అవసరం అయితే గొడవలు పెట్టుకోవాలి అని చెప్తారేమో, ఐ డోంట్ నో. మీ కేటగిరీ అయితే ఇలా ఆలోచించారు. బట్ ఓకే, మీరు సాటిస్ఫైడ్గా లేరు, అదే టాపిక్ వదిలే. బట్ ఫిలిం జర్నీ మీద ఏంటి మీ సాటిస్ఫాక్షన్? మీకు ఆశలు ఉంటాయి, వచ్చినప్పుడు తెలియదు కాబట్టి, లోతు తెలియదు కాబట్టి దిగే ముందు బాగానే అనిపిస్తుంది, ఈత కొడదాం గట్టిగా అనిపిస్తుంది. దిగిన తర్వాత అమ్మో కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు. మీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, పర్లేదా? ఇయర్ హిట్ కొడతా. ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నేను చాలా డౌన్ లో ఉన్నాను. ఇంట్లో బిజినెస్ ఉంది, చిన్న బిజినెస్, చిన్న సెలూన్ ఉంది నాకు. ఇక ఇంట్లో అంటూనే ఉన్నారు, అది పట్టుకున్నాం, అది పట్టుకున్నాం, అది పట్టుకున్నాం. మా ఒక్క హిట్ వస్తుంది, మా ఒక్క చెప్తాడు సార్ ఒక్క ఛాన్స్ అని. నిజంగా అది ఇంట్లో బతికినాడుకున్నా, ఈసారి ఏదైనా హిట్ అయ్యి ఫలానా అని తెలిస్తేనే నేను చేస్తాను, లేకపోతే నేను మంచి ఇంట్లో ఉంటాను మా అని చెప్పేసి. ఎలాంటి ఛాలెంజ్లు చేసేవి అప్పుడు చెప్తున్నాను కదా సుదర్శన్, వాళ్ళు ఇచ్చే 4-5 lakhs నా కాస్ట్యూమ్ కి, నా మేకప్ కి, ఇంకా నా మెయింటెనెన్స్ వెరీ హెవీ. ఇప్పుడు సెలూన్ ఏంటి బాగానే నడుస్తుందా? చిన్న సెలూన్ అంటే పెద్ద పెద్దది ఏం కలదు, 5-6 లక్షలు చిన్నది. సర్వైవ్ అవుతుంది. ఒకవేళ దీని నుంచి ఇన్కమ్ రాకపోతే ఆ టైంలో సర్వైవ్ చేస్తుంది. అది ఓన్లీ ఇంటి వరకే అండి, ఇంటికి నేను ఆ డబ్బులు పెట్టలేను. ఆ రెంట్ ఒక్కటి నేను కట్టుకోగలుగుతానేమో కానీ ఇంటికి నేను పెట్టుకోలేను. దాంట్లోంచి అమౌంట్ దీంట్లో పెట్టేస్తాను. సో ఇదైతే హిట్ కొడతామనే కాన్ఫిడెన్స్ ఉంది, బికాజ్ ఈ మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది, వరుసగా ఉన్నట్టున్నాయి కదా సినిమాలు. ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఇప్పుడు స్కూల్ లైఫ్ తర్వాత?
ఫస్ట్ తారకేశ్వరి 7th కి, దీనికంటే ముందు తారకేశ్వరి. దాని తర్వాత స్కూల్ లైఫ్, దాని తర్వాత 28th కి WHO. మరి వాళ్ళు ఏమైనా డేట్స్ చేంజ్ చేస్తే నాకు తెలియదు, బట్ WHO హూ అనే ఒక సినిమా ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి త్రియంపురం, రాణి మద్రాసి, ఇంకా చాలా చేశానండి, నేమ్స్ గుర్తు రావట్లేదు. థియేటర్స్ ఇష్యూ ఎలా ఉంటుంది అంటే అంటే అలొకేట్ చేసే థియేటర్స్ ఉంటుంది కదా, వీళ్ళు కష్టపడి తెచ్చుకోవాలి, ఆ టైంలో మళ్ళీ కాంపిటీషన్ ఉండకూడదు. గట్టిగా కాంపిటీషన్ ఉందంటే మనం ఇబ్బంది. నవంబర్ 14th గట్టిగా కాంపిటీషన్ ఉంది. నాగార్జున గారి మూవీ శివ ఉంది. ఇప్పుడు బాహుబలి సినిమా మొన్న రిలీజ్ అయింది, దాని పక్కన వచ్చిన కోట్లు పెట్టి తీసే సినిమానే వెళ్ళిపోయింది. బట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాము, ఇంకా పోరాడుతున్నాం, గెలుస్తామేమో అని ఒక చిన్న హోప్ అంతే. పెద్దోళ్ళు ఎందుకు చూస్తారు సుదర్శన్ చెప్పు? ఆయన బిజినెస్ వదులుకొని సినిమాకి వెళ్ళవడం చూస్తాడా? నువ్వు నేను మాట్లాడుకుందాం, నీకు ఈ టైం చాలా వాల్యుబుల్, నువ్వు నా కోసం 3 hours ఇస్తావా? పెద్ద పెద్ద వాళ్ళు చేసిన సినిమాలు ఎవరు చూడరు, ఎవరు చూస్తారు? చిన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. వాళ్ళు ఫ్యామిలీ కోసమే ఉంటారు, చూసారా? వాళ్ళు సరే సరదాగా సాటర్డే సండే తీసుకెళ్దాం ఫ్యామిలీని అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళే చూస్తారు. బట్ అటెన్షన్ తెచ్చుకునే స్థాయి ఉంటే చిన్న సినిమాలు కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సినిమాలు అవుతాయి. లైక్ అర్జున్ రెడ్డి పెద్ద, ఐ మీన్ చాలా పెద్ద టెక్నికల్లీ చాలా పెద్ద సినిమా అనుకోండి, గొప్ప సినిమా. పక్కన పెడితే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, కలర్ ఫోటో కానీ చూసిన తర్వాత అద్భుతం అని చెప్పి టాక్ స్ప్రెడ్ అయ్యి. బలగం అసలు చేసుకున్నారు. లవ్ స్టోరీ సంథింగ్ ఈవెన్ కొత్తది, నాని గారిది కోర్టు ఉంది, బట్ ఏంటంటే వెనకాల నాని గారు ఉన్నారు, షాడో. శుభం ఉంది, వెనకాల సమంత గారు ఉన్నారు. బట్ మీ దానికి ఎవరైనా ఉన్నారు అలాగా? గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే బాగుండని అనిపించిందా? మనీ ఉంటే బాగుండని అనిపించింది నాకు. మనీ అయినా ఉండాలి, పేరన్నా ఉండాలి. ఇందులో ఉన్న పేరున్న వాళ్ళేమో డేట్లు బిజీ, పేరు లేని వాళ్ళు ఏం చేస్తున్నాం, రోడ్డు తిరుగుతున్నాం. ఇప్పుడు రోడ్డు తిరిగాము, ఇవాళ చూసి వీడియో కూడా అది ఇవాళ వైరల్ అవుతుంది, రేపటికి ఆ వీడియో తప్ప ఇంకొక వీడియో వచ్చేస్తుంది వేరే వాళ్ళది, అది చూసుకుంటారు. కానీ మేము గుర్తుండాలి కదా, ప్రతి స్టూడియోకి వెళ్ళి ఏడ్చి, ప్రతి రోడ్డుకి వెళ్ళి పేపర్ ఇచ్చి ఓన్గా వెళ్ళి చేస్తున్నాం అంటే మాకు కొంచెం చిన్న నమ్మకం ఉంది. ఆ సినిమా చూస్తే ఇంతమంది మేము సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరం కొంచెం పైకి వస్తాం అనేది. ఇప్పటిదాకా ఐ మీన్ ఎర్లీ డేస్లో బాగా చిన్న చూపు చూసిన వాళ్ళు ఉంటారు, నీకు అవసరమా, కొంచెం వెనక్కి లాగే మాటలు ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా జరిగింది? అసలు నేను ఎవరితో మాట్లాడను, అలా మాట్లాడి నేను వెళ్ళిపోతాను. సరే నువ్వు మాట్లాడుకున్న తర్వాత వింటాను అని చెప్పేసి సేఫ్. ఇంటి దగ్గర నుంచి రిలేటివ్స్ నుంచి వాళ్ళ అయితే చచ్చినట్టు చాలా అన్నారు, చాలా ఇలా బతకడం. ఎవరైనా కొంచెం రియలైజ్ అయ్యి ఇప్పుడు పొగుడుతున్న వాళ్ళు ఉన్నారా అలా అన్న వాళ్ళు? అప్పట్లో మంచిగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఫస్ట్ ముందుకు వస్తుంటేనే పక్కకి వెళ్ళిపోయారు. మేము బుర్కా వేసుకొని దాని కళ్ళు మాత్రమే చూపించే వాళ్ళం, ఇది ఇలా అంతమంది. ఇప్పుడు షూట్ అంటే 100 మంది మగాళ్ళ మధ్యలో ఒక ఆడది ఉంటది, ఆ ఆడది లోపల చెప్పుకొని వస్తుంది, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. ఒక డైలాగ్ చెప్పినప్పుడు 100 మంది నన్నే చూస్తారు తప్పితే ఆ డైలాగ్ చెప్పుకుంటుందిలే అని చెప్పి ఎవడు పక్కన చూసుకోడు. డైలాగ్ చెప్తుంటే ఎట్లానే చూస్తాం, ఇప్పుడు మీరు మాట్లాడితే మీ వైపే చూస్తాం, అలానే అన్ని కళ్ళు మాకు చూస్తున్నది అర్థమవుతుంది. ఒక డైలాగ్ చెప్పినప్పుడు అన్ని ఉన్నా కూడా నా చుట్టూలో ఎవరు లేరు, నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను అనే స్ట్రాంగ్నెస్ ఉంది చూసారా, అది వాళ్ళకు కూడా జాబ్ ఇస్తుంది. సో ఈ ఇన్ని ఇయర్స్లో ఐ మీన్ ఈ వర్కింగ్ కెరియర్కి వచ్చిన తర్వాత, ఈ రకరకాల డైరెక్టర్లను చూసిన తర్వాత, ఇండస్ట్రీలు, ఈ బుల్లితెర అన్నీ చూసిన తర్వాత ఏ క్వాలిటీస్ ఉంటే మనం సర్వైవ్ అవుతాం అని అనిపించింది? బ్యూటీ, నేమ్, ఫేమ్, మనీ. ఎవరో ఒక పెద్దల చేయి ఉంటే మన మీద చాలా బాగుంటుంది. కరెక్ట్, లాస్ట్ది కూడా చాలా వాల్యుబుల్. అది ఆ పెద్దవాళ్ళు చెయ్యి ఉంటే ఇవేం లేకపోయినా కూడా నడుస్తుంది. బట్ బ్యూటీ, పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా నిన్ను నేను ఎందుకు రిఫేర్ చెయ్యాలి అనేది క్వశ్చన్ వస్తుంది అక్కడ నుంచి. నైస్. బట్ ఎనీవే ఐ మీన్ స్ట్రగుల్ అయితే బాగుంది. ఇలాంటి స్ట్రగుల్ ఎప్పుడైనా మనం చాలా సినిమాల్లో హీరో సక్సెస్ అవ్వడం చూస్తాం, బట్ కొన్ని సినిమాలు లైక్ జెర్సీ సినిమాలో నాని అరిచినప్పుడు ట్రైన్ దగ్గర ఎలా ఉంటుంది, ఎందుకంటే అది స్ట్రగుల్తో వచ్చిన సక్సెస్. నార్మల్గా కొంచెం సులువుగా వచ్చిన సక్సెస్ అంత కిక్ ఇవ్వదు. సో అలాంటి సక్సెస్, అలాంటి కిక్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్కూల్ లైఫ్ సినిమా ఉంది కదా, స్కూల్ లైఫ్ సినిమాలో నాది కంటిన్యూ ఒక డైలాగ్ ఉంటుంది, 5 minutes 4 minutes. అందులో ఏం చేశారంటే, దాంట్లో డబ్బులు లేక కత్తులు ఉంటాయి ఎప్పుడు, ఆ కత్తుల్లో ప్రతి ఒక్కళ్ళు అది డెర్మాకోల్తో పెడతారు, మనోడు రియల్ కత్తి పెట్టాడు. రియల్ కత్తి అది 3 minutes 4 minutes కంటిన్యూ చెప్పాను నేను. ఆ డైలాగ్ ఎక్కడ ఆపడం లేదు, ఎందుకంటే ఆ జోష్ అలా ఉంటుంది ఆ డైలాగ్ మీద. ఒక అమ్మాయి గురించి ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆడ ఏం చేస్తాడంటే కత్తి తీసుకొచ్చి ఇక్కడ గొంతు దగ్గర పెడతాడు, ఇట్లా గొంతుకు వస్తాడా, నేను డైలాగ్ చెప్పాలా. అసలు అది టెన్షన్తో ఆ రోజు ఆ కత్తి లేస్తుంటే నేను కూర్చుండిపోతున్నాను భయపడి. ఆ కత్తి తను వచ్చినప్పుడు నేను నెట్టాను అనమాట దాన్ని. అది ఏదన్నా స్లిప్ అయితే నాకు గొంతు లేసిపోతుంది.
అరే ఎంతసేపు నేను ఆ కత్తిని చూస్తున్నాను ఆ డైలాగ్ మరి అడగలేదా ఎందుకు ఒరిజినల్ కత్తి ఒరిజినల్ గానే ఉంటుంది అని చెప్పాడు మీకు. ఆ వీడియో కూడా చూపిద్దాం అనుకున్నా నేను. ఒరిజినల్ గానే చాలా బాగుంటుంది షన్ను, చెయ్యి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో, నువ్వు చెయ్యి అన్నారు మహేష్ గారు. సరే అని చెప్పేసి ఆ డైలాగ్ లో మీరు చూస్తూ ఉండే నా చెయ్యి ఒకటి వణుకుతూ ఉంటుంది ఇట్లా. ఎందుకంటే ఆ కత్తులతో భయపడుతున్నాను, ఆ మనుషులతో భయపడుతున్నాను. ఎవడైనా వచ్చా జస్ట్ ఇలా కత్తి కాలికి తగినా ఫింగర్ వచ్చేస్తుంది మంది, అంత పెద్ద పెద్ద, అది కూడా రాయలసీమ కత్తులు. ఆ కత్తులు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ కత్తి తీసుకుని మెడ మీద తీసుకొస్తాడు ఇట్లా. అంత భయపడుతూ కూడా అంత అంటే ఇంకొకళ్ళు అయితే అసలు చెయ్యరు. నేను చెయ్యను పో, నాకు అయ్యే కత్తులు తీసుకురా, ఒక్క కత్తన్నా తీసుకురా అంటారు. బట్ ఆ కత్తి సరే తెగిపోయినా పర్లేదు, ఒక నమ్మకం పెట్టుకున్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది, సరే చేస్తానని చేశాను. ఇంకా అంతకంటే స్ట్రగులా, ప్రాణం వాడి చేతిలో పెట్టినట్టే కదా కత్తినాడు చేతిలో. ఓకే నైస్. బట్ మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? ఐ మీన్ ఎప్పుడు చేసుకుందాం ఇలాంటివి ఏమన్నా? అసలు అది అసలు అన్నెసెసరీ, అసలు అది అన్నెసరీ టాపిక్. ఎందుకు అంటే Unnecessary. ప్రతి ఒక్క మనిషికి ఒక తోడు కావాలి, లైఫ్ టైం ఉండే తోడు కావాలి, ఇలాంటివి ఉంటాయి కదా. కెరియర్ని పుష్ చేసే వాళ్ళు ఉంటే పోనీ యాక్సెప్ట్ చేస్తే, ఇలాంటివి చెప్పే ఆన్సర్లు కూడా విన్నాను, కానీ అన్నెసరీ ఏంటి మొత్తం? అన్నెసెసరీ అసలు ఎవరండి కెరీర్ని సపోర్ట్ చేసేది? వాడికి తెలీదా అమ్మాయిలు అక్కడ యాక్ట్ చేస్తున్నారు, వస్తున్నారు, సరే మార్నింగ్ ఎప్పుడో 4కి వెళ్తారు, నైట్ 11కి వస్తారు, అయినా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పినా అది అబద్ధమే అని అనుకోవాలి. అబద్ధమే. తర్వాత మారిపోతారు. చాలా గొడవలు అయితే ఇంట్లో, దెబ్బలు, కోట్లాట్లు. కనీసం భర్త ఇప్పుడు ఎవరో ఎందుకు చిన్న ఆర్టిస్ట్ చేసి ఇంటికి వెళ్తే ఇప్పుడు దాకా నువ్వు ఉండొస్తున్నావు అని చెప్పి కొడుతున్నారు చాలా మంది. అది నమ్మద్దు. సో బేసికల్లీ ఇలాంటి కళలు ఉంటే అవి పక్కన పెట్టేయాలి. అంతే, అది ఓన్లీ ఆర్టిస్ట్కే తెలుస్తుంది ఆ బాధలు ఏంటి అనేది. సరే ఎనీవే లాస్ట్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, అలాంటి కిక్ రావాలి, మంచి హిట్ కొట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ స్కూల్ లైఫ్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ యూ ఆల్ సక్సెస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.